హాయ్ హాయ్ అండి. ఆలు ఫ్రై చేస్తున్నా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆలు కట్ చేసుకున్నా. చూడండి, కళాయి పెట్టుకున్నా. కళాయి వేడయ్యాక ఆయిల్ పోసుకుంటా. చాలా బాగుంటుందండి ఫ్రై. ఒకసారి ట్రై చేయండి. ఏదైనా పప్పుచారులో చాలా బాగుంటుంది సైడ్కి. చూడండి, బాగా వేడైంది కదా. వేడయ్యాక 2 పావులు ఆయిల్ పోసుకున్నా. 2 పావులు ఆయిల్ వేడయ్యాక చూడండి, గిన్నె వేడైపోయింది కదా. వేడైపోయినాక 2 పావులు ఆయిల్ పోసుకున్నా. 2 గెరిటలు అంటారు, అది జీలకర్ర వేసా. అట్లానే ఆవాలు కూడా వేసా. చూడండి, చాలా బాగుంటుందండి ఫ్రై. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. బాగా వేగిపోయిన పాట. ఇది కోపు ఎప్పుడైనా ఫస్ట్ వేగాలి కదా. వేగినాయి కదా. చూడండి, కొంచెం బాగా మేము పల్లి ఆయిల్ వాడతామండి, అందుకే అంతే అలా కలర్ ఉంటుంది. కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు వేస్తే ఏంటంటే బాగా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి. చూడండి, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాం కదా. బాగా ఫ్రై చేసేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై అయిపోయిన పాటు ఆనియన్స్ వేసుకోవాలా. ఉల్లిపాయలు బాగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకొని వేసేసుకున్నాం. చూడండి, చాలా బాగుంది కదా. చూస్తానికి కూడా కలర్ఫుల్గా బాగుంది కదా. కాంబినేషను చాలా టేస్ట్ ఉంటుందండి. రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ, సైడ్కి డిష్లా చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా తొందరగా మగ్గిపోయింది కదా. అలానే కొంచెం అవన్నీ వేసేసుకున్నాం. బాగా మగ్గించుకుందాం. బాగా మగ్గించుకుంటే, ఎందుకంటే మరీ ఎక్కువ మగ్గక్కర్లేదులేండి, కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. కొంచెం మగ్గించుకుంటే మళ్ళీ ఆలు వేస్తాం కాబట్టి కొంచెం మాడకుండా ఉంటుంది. చూడండి, కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని, కొంచెం పసుపు, సాల్టు 2 యాడ్ చేసుకున్నాం. 2 యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, చాలా బాగుంటుందండి. కాంబినేషన్ కూడా చాలా సింపుల్ అయిపోద్దండి. జెంట్స్ అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రై అయితే. ఆలు ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుందండి ఫ్రై అయితే. చాలా టేస్ట్. చూడండి, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఆలు యాడ్ చేసుకుందాం. ఆలు వేసుకొని కొంచెం అలా మూత పెట్టేస్తే మగ్గిపోద్దండి. చాలా బాగుంటుందండి కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, చాలా సింపుల్ అండి. ఏం 3 మినిట్స్ అని చేసినాము. చాలా బాగుంది. చూడండి, చాలా బాగుంది కదా. చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోద్దండి కర్రీ కూడా. చాలా సింపుల్ అయిపోద్ది. చాలా తొందరగా అయిపోద్ది. అని అర్జెంట్ ఎడగానే వెళ్ళాలనుకో తొందరగా అయిపోద్దండి. చాలా బాగుంటుంది. ఆలు 2-3 రకాలు చేసుకోవచ్చు అండి ఫ్రైలు. కానీ ఇది మామూలుగా నేను డైరెక్ట్ పచ్చి కట్ చేసి చేస్తున్నాను. కానీ బాయిల్ చేసి కూడా చేయొచ్చు. కానీ ఇది బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. చాలా దగ్గరికి అయిపోద్ది. బాగా మగ్గించుకున్న పాట. సరే, బాగా మగ్గింది కదండి. చూసారా, అలా అవన్నీ వేసేసుకున్న పాట ఆలు కూడా వేసేసుకున్నాక మగ్గిపోయింది. కొంచెం 2 నిమిషాలు, 1 సెకండ్ అట్లా మూత పెట్టేసుకుంటే చూడండి, మీకు చాలా బాగుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఆలు ఫ్రై ఈజీ అండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా దాంట్లో ప్రాసెస్ కూడా చాలా తక్కువ అండి. దాంట్లో ఎక్కువేమి లేవు, 4 ఐటమ్స్ వేస్తామన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకోసారి చూడండి అంత తొందరగా మీకు తొందరగా అయిపోయింది కదా. 2 మినిట్స్లో అయిపోద్దండి కర్రీ. చాలా బాగుంటుంది. చాలా తొందరగా మగ్గిపోయింది. చాలా కొంచెం కళాయి ఏంటంటే పలసారిది కాకుండా కొంచెం మందమైన కళాయి పెట్టుకుంటే దాంట్లో తొందరగా అసలు ఆవిరికే మగ్గిపోతుందండి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, సింపుల్గా అయిపోయింది కదా. 1 సెకండ్ అట్లా మూత పెట్టేసేసుకొని నేను ఇంకా దీంట్లోకి మామూలు కారం అయితే వేయనండి. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. అయిపోయినట్టు ఇంక ఫైనల్గా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి అయితే నాకు ట్రై చేసి కామెంట్స్ చేయండి. అట్లానే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐడిని ఫాలో చేయండి ఫ్రెండ్స్. అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్, మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. చూడండి, బాగా మగ్గింది కదా. చాలా తొందరగా అయిపోతుందండి. నిజంగా 2 మినిట్స్లో అయిపోతుంది అంతే. ఇంక ఎక్కువ టైం కూడా తీసుకోదు. చాలా బాగుంటుంది. మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలండి. చూడండి, సూపరు అయిపోయింది కదా. నేను కొబ్బరి, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసి దంచానండి రోట్లో. ఆ స్లిప్ మిస్ అయినట్టుంది.
అవి 3 వేసి దంచాను. దంచేసి చాలా బాగుంటుంది. రోట్లో దంచాలండి తాలింపు కారానికి ఎప్పుడైనా. ఈ 3 వేసి ఎండు వేసి కాల్చ 3 వేసి రోట్లో వేసి దంచానండి. ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి 3 వేసి దంచితేనే దానికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మామూలు కారం వేసే కన్నా ఇట్లా ఎల్లిపాయ కారం వేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎల్లిపాయ కారం వేసాను నేను. ఎల్లిపాయ, కొబ్బరి, ఎండు కొబ్బరి వేసాను. చూడండి చాలా మేము చాలా బాగుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది. సైడ్కి రసంలోకైనా ఏ కర్రీలోకైనా దేనికైనా సైడ్కి బాగుంటుంది. డైరెక్ట్ కూడా తినేయచ్చండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్. చూడండి చాలా ఈజీగా అయిపోయింది కదా. చాలా బాగుంటుందండి. నేను పప్పుచారు పెట్టాను ఆల్రెడీ. పప్పుచారులోకి దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూడండి ఎమ్మిగా అయిపోయింది కదా. చాలా బాగుంది. చూడండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేసుకుని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. అయిపోయింది చూడండి. అయిపోయింది. సూపర్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. బాయ్ అండి అందరికీ.